నమస్కారం. కేంద్ర ప్రభుత్వం మోడీ షాలు ఈరోజు కార్పొరేట్ వ్యాపారుల దత్తపుత్రులుగా మారారని చెప్పేసి చెప్పక తప్పడం లేదు. ఒకవైపు కార్మికుల హక్కులు సాధించుకున్న వాటిపైన దాడి చేసి 8 గంటల పని స్థానంలో 12 గంటల పని స్థానాన్ని తీసుకొచ్చాడు మోడీ సర్కారు కార్పొరేట్లకు సేవ చేయడానికి. రెండవ వైపు వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాల ప్రవేశంతో వ్యవసాయ కూలీలకు పని దొరకక మాకు పనైనా చూపండి, లేదా మా కుటుంబాలకు సాగు చేసుకొని బతకడానికి జీవించడానికి భూములనివ్వండి అని చెప్పేసి పోరాటం చేయడం మూలంగా దాని ఫలితంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ చట్టం అనే దాన్ని తీసుకువచ్చి కుటుంబానికి 100 రోజుల పని 500 రూపాయల కూలిని ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ వెలుగులోనే ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా నిధి కేటాయించి పార్లమెంట్లో ఉపాధి హామీ ద్వారా వ్యవసాయ కూలీలకు ఉపాధిని చూపించారు. ఆ రకంగా ఏదైతే యూపీఏ భాగస్వామి ఎర్ర జెండా పార్టీలు ఉన్న సమయంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో 2014 తర్వాత అనేక పోరాటాల ద్వారా వచ్చిన చట్టాలన్నింటినీ మంగళం పాడుతూ ఉన్నాడు ఈ మోడీ షా సర్కారు. ఈరోజు ఈ 2005 ఉపాధి హామీ చట్టాన్ని, ఈ చట్టంలో ఉపాధి కూలీలకు జీవన భృతిని, పని గ్యారంటీని, అట్లాగే పని స్థలాల్లో చనిపోతే పరిహారం, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రయోజనకరంగా ఉంది. దీన్ని 2014 నుంచి ఈ కేటాయింపులు తగ్గిస్తూ అట్లాగే పని స్థలాల్లో డిజిటల్ ఎంట్రీ అనే దాన్ని తీసుకొచ్చి ఈరోజు పనిని ఇవాళ దొరికే విధంగా చేయకుండా చేస్తూ ఉంది. అదే సమయంలో ఈరోజు ఏదైతే ఈ ఉపాధి హామీ చట్టం పేరుని మారుస్తున్నాం, 100 రోజుల పని స్థానంలో 125 రోజులు పెంచుతున్నాం అని మోచేతికి బెల్లం పెట్టి ఆశ చూపించి అసలుకే ఎసరు పెట్టే విధంగా ఈరోజు ఈ చట్టం స్థానాన్ని తొలగించి ఒక జీవో తీసుకొచ్చి ఏదైతే హక్కులు, ఏదైతే ఈరోజు రక్షణగా ఉన్న ఈ చట్టాన్ని, వ్యవసాయ కూలీలకు రక్షణగా ఉన్న ఈ చట్టాన్ని మార్చడానికి అనేక కుతంత్రులు భాగంగా ఈరోజు జీవోని పార్లమెంట్లో తీసుకొచ్చి ఈ చట్టానికి మంగళం పాడడానికి తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు, అట్లాగే ఈరోజు కార్మిక లోకం అందరూ ఐక్యంగా పోరాటం చేసి ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ కార్మిక సంఘాలపైన, రైతు సంఘాలపైన, అట్లాగే ట్రేడ్ యూనియన్ల పైన ఉందని చెప్పేసి కోరుతూ ఈరోజు దీనికి వ్యతిరేకంగా ఈ మోడీ షా సర్కార్లకు వ్యతిరేకంగా ఆందోళనకు మేము పిలుపునిస్తా ఉన్నాం. కేంద్రంలో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారే తప్ప వాళ్ళ విధానాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉంటున్నాయి తప్ప కార్మికులకు కానీ, రైతులకు కానీ, లేదు వ్యవసాయ కూలీలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మేలు చేసేటటువంటి చట్టాలను తేలేదు. ఉన్న వాటిని ఎట్లా తొలగించాలనే పద్ధతులు ఆలోచిస్తున్నారు తప్ప మరొకటి కాదు. దానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని మేము తొలగించాం అని చెప్తూనే ఓన్లీ పేరు మారుస్తామని చెప్పి ఆ పేరు మార్చే స్థానంలో చట్టాన్ని తొలగించి ఒక జీవోని తీసుకురావటం అంటే ఇంతకంటే దుర్మార్గమైంది ఇంకొకటి లేదు. ప్రధానంగా వాళ్ళు మొదటి నుంచి మేము కూడా చెప్తున్నాం, వాళ్ళు ఇదే పద్ధతిలో ఉంటారు. వాళ్ళు పెట్టుబడిదారులకు, అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు, విదేశీ శక్తులకు వంతవాడు తప్ప వాళ్ళు కార్మికులకు కానీ, రైతులకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ వాళ్ళు పని చేయరు అని చెప్తున్నాం. అది ఈరోజు నిజమవుతుంది కూడా. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ ఆలోచించాలని చెప్పి మేము అఖిల భారత ఐక్య రైతు సంఘం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రేపు మన భూములన్నీ కూడా కార్పొరేట్ రంగాలకి అప్పచెప్పేసి మనల్ని అందరూ
కూలీలుగా పనిచేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా వాళ్ళ విధానాలు వస్తున్నాయి. దాన్ని మనం వ్యతిరేకించకపోతే ఖచ్చితంగా ఈరోజు కార్మిక చట్టాలను రద్దు చేసినట్లు, ఇలా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసినట్లు, మన భూములన్నీ కూడా కార్పొరేట్ కార్మిక రంగాలకు ఇచ్చి మనల్ని అందులో కార్మికులుగా చేయడానికే ఉపయోగపడుతుంది తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా రైతాంగం మేల్కోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు వ్యవసాయ రంగం మీద ఎలాంటి హక్కులు ఉన్నాయి, మనం పని చేసుకునే పరిస్థితి కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.